దేవరాజ్ మహారాజ్ ఇలాంటి అంశాల గురించి బాగా రాస్తుంటారు. మన ఊపిరితిత్తుల్లో గాలిని నింపి ఎక్కువసేపు ఆపడం వల్ల ఆ ఊపిరితిత్తుల్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగి బాడీలో దేవుణ్ణి, ఆత్మను, పరమాత్మను వీటిని ఎక్కువగా ఊహించుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరిగి శ్వాసను బంధిస్తారు, శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాసను బంధిస్తే ఏమవుతుంది? ఈ ప్రాంతులే దయ్యాలు, భూతాలు, లేకపోతే దేవుడు, నాకు ఇంకేదో కనపడే, స్వర్గం కనపడదు, నరకం కనపడదు అనుకుంటారే. మన బ్రెయిన్ ఎక్కువ వాడుకునేది దాదాపు 20%. మీకు దేవరాజ్ మహారాజ్ గారు తెలిసి సార్ సైన్స్ గురించి ఇలాంటి అంశాల గురించి బాగా రాస్తుంటారు. విస్తృతమైనటువంటి లిటరేచర్ ఉంటుంది ఆయన పుస్తకాలు. మీరేమో చెప్తారు, ఆయనేమో రాస్తారు. సో రీసెంట్ గా మొన్న June 2 నాడు అనుకుంటా, 22 నాడు అనుకుంటా యోగా డే జరిగింది కదా. యోగా డే జరిగిన రోజు, ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన రోజు యోగాని సైన్స్ అప్రూవ్ చేయదు అన్నప్పుడు ఆయన 2-3 పాయింట్స్ చెప్పినారు. పాయింట్ నెంబర్ 1 ఏంటి అని అంటే, హోమోసాపిన్ అనేది హోమో ఎరెక్టస్, స్ట్రైట్ గా నిలబడడానికి ఎన్నుముక తయారై ఉన్నది. దీని వెనుకకు ముందుకు వంచితే దాని డ్యామేజ్ అవుతుంది. యోగాచార్యుల యొక్క శిష్యులందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉంటాయి. అందుకే రామ్దేవ్ బాబా కూడా కీళ్ళ మార్పిడి చేసుకున్నారు. ప్రతి ఒక్క యోగా గురువు కీళ్ళ మార్పిడి ఏదో ఒక టైంలో చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకనంటే వాటి మీద అంత స్ట్రెస్ పెట్టద్దు. ఇది మన ఆసనం ఉంటుంది కదా, 2 కాళ్ళ మధ్యన నమాజ్ చేసి కూర్చున్నట్టు ఒక ఆసనం ఉంటుంది కదా, అదొకటి. రెండోది, మన ఊపిరితిత్తుల్లో గాలిని నింపి ఎక్కువసేపు ఆపడం వల్ల ఆ ఊపిరితిత్తుల్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగి బాడీలో ఎక్కువ మనము దేవుణ్ణి, ఆత్మను, పరమాత్మను వీటిని ఎక్కువగా ఊహించుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరిగి మనకు ఆలోచన అంతా కూడా భ్రమలలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనకు అది కనబడుతుంది అని చెప్తున్నాడు ఆయన. అది వాస్తవమే. అక్కడ ఏంటంటే, అక్కడ ఊహించుకోవడం అని కాదు, అక్కడ జరిగేది ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్ శరీరంలోకి వచ్చే రక్తం కానీ ఆక్సిజన్ కానీ ఎక్కువ వాడుకునేది దాదాపు 20% వాడుకునేది బ్రెయిన్కి వెళ్ళాలి. ఆక్సిజన్ వెళ్ళాలి, బ్లడ్ వెళ్ళాలి, 20% దాకా వెళ్ళాలి. మిగతా భాగాలన్నీ కలిపి, అంటే మిగతా అదొక్క భాగం తప్ప మిగతా అవయవాలన్నీ 80% వాడుకుంటే అదొకటే 20% వాడుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, యోగా పేరుతోటి మీరు శ్వాసను బంధిస్తారు, శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాసను బంధిస్తే ఏమవుతుంది? ఇంతకుముందు ఆయన చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది? బ్రెయిన్కి వెళ్తుంది. బ్లడ్లో చేరితే అల్టిమేట్గా చేరేది బ్రెయిన్కి. బ్రెయిన్లో ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతుంది కదా, దానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. అప్పుడు బ్రెయిన్ పనిచేయదు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయనప్పుడు ఏమవుతుంది? చిత్తభ్రమలు, భ్రాంతులు వస్తాయి. ఈ భ్రాంతులే దయ్యాలు, భూతాలు, లేకపోతే దేవుడు, నాకు ఇంకేదో కనపడే, స్వర్గం కనపడదు, నరకం కనపడదు అనుకుంటారే. ఇది భ్రాంతులు. సో అంటే నీకు అక్కడ మెదడుని నువ్వు సరిగ్గా పనిచేయనియట్లేవు. ఏ మేధస్సు అయితే మానవ అభివృద్ధికి మూలమై నిన్ను చంద్రమండలం మీదకి తీసుకెళ్ళింది, అంగారక గ్రహం మీదలో కాల్ని ఎట్లా కడతావు అని ఆలోచించే దగ్గరికి తీసుకెళ్ళిందో, 1400 ఏళ్ల క్రితం ఏం జరిగిందనే బిగ్ బ్యాంగ్ థియరీ దాకా తీసుకెళ్ళి బ్లాక్ హోల్స్ దాకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉందో, ఆ సత్యాలను చెప్తా ఉందో, ఆ మేధస్సు ఎదగకుండా బంధించడం, ఇది ఒక రకంగా సమాజ ప్రగతికి ఆటంకం. ఇది ఆ రకంగా చేయడం, ఈ శ్వాస మీద ధ్యాస ఇవన్నీ కూడా ఆ రకమైనవి. సో అందువల్ల దానివల్ల అదేం సైంటిఫిక్ కాదు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం దానికి కూడా ఉంటుంది కదా, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే ఉంచితే, ఇప్పుడు జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు ఉంచుతారు, కానీ ఎంతకాలం చేస్తారు? అది 20-25 ఏళ్ళు దాటితే 30 years తర్వాత చేయడం ఎక్కడో తప్ప సాధ్యం కాదు. 40 years తర్వాత అసలు చేయలేరు కదా. సో ఆ రకమైన అంటే ఎక్సెస్ ఉంచడం, ఎక్సెస్ పని చేయడం అనేది బాడీకి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఆ పరిధి. అది దాటకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉంచితే అది ఎక్కువ కాలం ఏది పని చేయదు. కాబట్టి ప్రతిదీ ఆ పరిమితిని గుర్తించే మనం పని చేయాల్సి ఉంటుంది. సో ఎక్సర్సైజ్ కూడా అంతే. నువ్వు ఇప్పుడు అక్కడ కష్టపడి చేసే వాళ్ళని ఉంటే దాన్ని కించపరుస్తూ నేను చేసేదే గొప్ప అని తెచ్చి పెట్టింది ఏదైతే ఉందో దాని నుంచే ఇవన్నీ వస్తాయి. అట్లనే మిగతా ఇప్పుడు ఉలితో ఒక రాయిని తీసుకొని చాలా అద్భుతంగా శిల్పంలాగా చెక్కారు. చెక్కింది ఎవరు? ఎవరి శ్రమ ఉంది? ఎవరి మేధస్సు ఉంది? శిల్పి. ఒకటి చెక్కాలన్నా, ఒక పంట బండాలన్నా, ఒక కుండ తయారు కావాలన్నా, ఒక బట్ట తయారు కావాలన్నా శ్రమ ఉంటుంది, మేధస్సు. ఈ రెండు పని చేస్తాయి, అయితేనే అది తయారవుతుంది. ఇంత తయారు చేసి తీసుకెళ్లి గుడిలో పెట్టారు. గుడి కట్టింది ఎవరు? ఇదంతా అయిపోయింది, ఆ గుడిలో పెట్టారు. ఇప్పుడు ఏమంటాడు? నేను వచ్చి 4 మంత్రాలు చదివి ప్రాణప్రతిష్ఠ చేసిన అంటాడు. ఈ గుడి శిల్పి ఎక్కడ పోయిండు? చెక్కిన శ్రమ ఎక్కడ పోయింది? మేధస్సు ఎక్కడ పోయింది? నేను ప్రాణం తెచ్చిపెట్టినా అంటాడు. ప్రాణం ఎట్లా తెచ్చి పెడతాం? ప్రాణం తెచ్చిపెట్టగలిగిన వాడి నీ మంత్రాలతో నీళ్ళు అది ఆ రాయనే చేయొచ్చు కదా, నువ్వు విగ్రహం లాగా నీ మంత్రంతో నీ దాంతో.
సో అంటే ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ శిల్పులు ఏమవుతారు? శిల్పుల యొక్క శ్రమకు విలువ లేదు, ఆయన మంత్రానికి విలువ వచ్చింది. అట్లా ప్రతిదాన్ని ఈ శ్రమజీవులు ఏదైతే విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారో దాన్ని అణగదొక్కడం మొదలైంది, దాన్ని చిన్న చూపు చూడడం మొదలైంది. ఇట్లా ప్రతి చోట ఇవి వచ్చి ఆస్ట్రానమీని దెబ్బతీస్తూ జ్యోతిష్యం వచ్చింది, భవన నిర్మాణాన్ని దెబ్బతీస్తూ వాస్తు వచ్చింది, ఇట్లా శిల్పకళను దెబ్బతీస్తూ వాళ్ళ మంత్రాలు వచ్చినాయి. ఇట్లా ఇప్పుడు మన ఇదేంది మన మెడికల్ సైన్స్, మెడికల్ సైన్స్ అభివృద్ధి ఏంది? వాళ్ళు మెడిసిన్ బాగా ఇచ్చి మందులు తగ్గిస్తే ఏమన్నారు వాళ్ళని? మెడికల్ సైన్స్ అభివృద్ధి కావాలంటే సుశ్రుతుడు సర్జరీ చేయాలన్నా, జీవకుడు సర్జరీ చేయాలన్నా వాళ్ళు ఏం చేసి ఉండాలి? ముందు డైరెక్ట్ ఎవరు మనిషిని కోయారు, వాళ్ళు చదువుకొని ప్రాక్టీస్ చేసి ముందు ఏం చేయాలి? ముందు ఆ సమాజంలో జంతువులను కోసి చూసి దాన్ని పరిశీలించే సంస్కృతి ఉండాలి. ఉండాలి 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 అర్థమైందా? నేను రోజు తింటేనే నాకు కార్యము ఇవన్నీ అర్థమవుతాయి. కోసి చూసినప్పుడు చూస్తాను, నీళ్ళు పోస్తే ఎప్పుడు కింది నుంచి ఎట్లా వెళ్తుంది ఇదంతా అర్థమవుతుంది, నీళ్ళు లోపల పోసినప్పుడు ఎట్లా వెళ్తుంది, అది కోసినప్పుడే కదా ఆహారం పేగుల్లో ఎట్లుంది, గొంతులకు వచ్చినప్పుడు ఎట్లుంది, ఇట్లా అనేది అర్థమైతే మేకను కోసినప్పుడు మన ఊర్లో చూస్తాం కదా. సో అట్లా అభివృద్ధి అవుతుంది. రెండోది ఏం కోయాలి? సేమ్ మనిషి అవయవాలు కూడా ఇట్లే ఉందా లేదా అని ఎట్లా తెలియాలి? మనిషిని కోసినప్పుడే తెలుస్తుంది. మనిషిని కోయాం కదా, మనిషిని కోస్తే అది వేరు కదా. అందుకని దేన్ని కోయాలి? శవాన్ని కోయాలి. అదే మనిషి శవాన్ని అంటున్నాను, శవాన్ని కోయాలి. అనాటమీ శవాన్ని కోయాలి అంటే నేను అనాటమీ తెలియాలంటే నేను శవాన్ని కోయాలంటే శవాలు ఎక్కడున్నాయి? చనిపోయిన శవము శ్మశానంలో ఉంటుంది, శ్మశానాలు ఉండాలి. ఆ కర్మకాండాలు జరపాలా, నేరుగా స్వర్గానికి వెళ్ళాలి కదా, నరకానికి వెళ్ళాలి కదా, కర్మకాండాలు జరపాలి కదా. కర్మకాండాలు జరిపి అక్కడ దహనం చేయడమో నేను అది పూడ్చిపెట్టడం ఖననం చేయడమో చెయ్యాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ చదువుకోవాలి మెడికల్ సైన్స్? వీళ్ళు అనాటమీ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఆ శవాల్ని తీసుకొచ్చి కోయాలి. సో శవాలను ఎప్పుడు కోయాలి? పొద్దునేటికి వస్తే వీడికి ఏదో ఉంటుందని దాడి చేస్తారు, ఇప్పుడే దాడి చేస్తారు కదా. అందుకని వాళ్ళు రాత్రిపూట తెచ్చి లైట్లు పెట్టుకొని దాన్ని కోసి కొత్తవి తయారు చేసుకుని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళు మందులు తయారు చేసారు, సర్జరీలు చేస్తారు. ఏమయ్యా నువ్వు మంత్రం అన్నావు, అది పూర్వజన్మ పాప అన్నావు, కర్మ అన్నావు, అందుకే ఈ రోగం వచ్చిందన్నావు, ఇప్పుడు వాళ్ళు మందులు ఇస్తేనో లేదా సర్జరీ చేస్తే తగ్గుతుంది ఏంటంటే ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ దగ్గర క్షుద్రశక్తులు ఉన్నాయి అని ఆ విధంగా దాడి చేసి మంత్రాల పేరుతో దాడి చేశారు. ఆ విధంగా సైంటిస్టుల మీద అదే ఇక్కడ భారతదేశంలో పురాతన సైంటిస్టుల మీద చాలా మంది మీద దాడులు జరిగినాయి, చంపినారు, హత్యలు చేశారు. వాళ్ళ దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు ఎట్లుంటాయి? ఉండవు అంటే మళ్ళీ వాళ్ళే గ్రంథాలు రాశారు. ఏంది మంత్రాలు ఉంటాయి, ఈ మంత్రాలకి ఇది ఉంటాయి, మా మంచి మంత్రాలు ఈ క్షుద్ర మంత్రాలు. క్షుద్ర అంటే ఏంది మిత్రమా? శూద్రుల విద్య క్షుద్ర విద్య. వాళ్ళ విద్య ఎందుకంటే ముఖమాసి ముఖంలో నుంచి వచ్చాం. ఇంకేం చెప్తారు? జగత్ సర్వం దైవాధీనం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం అమదేవత అన్నాడు. అంటే జగత్తంతా దైవం ఆధీనంలో ఉంది, దైవం మంత్రం ఆధీనంలో ఉంది, మంత్రం నా దగ్గర ఉంది, నేనే దేవుడిని అన్నాడు. సో నేను చెప్పేది గొప్ప అవుతుంది, నేను చెప్పేది పవిత్రం అవుతుంది. మీరు కష్టపడి చేసేది శ్రమ. మీరు చాకరీ చేయడానికి పుట్టారు, కాళ్ళ నుంచి పుట్టారు, అసలు మీ దానికి విలువ ఎక్కడిది? మరి విలువ లేకుండా మరి ఈయన ఇచ్చిన రోగం తగ్గుతుంది కదా. అందుకే మీరు ఆ గ్రంథాల్లో చూడండి, వైద్యుడిని చాలా కించపరిచే విధంగా ఉంటుంది. ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళని ఒక దశలో మంత్రగాల కింద ట్రీట్ చేసి చంపారు, శూద్ర విద్యలు క్షుద్రులు అని. ఏ గ్రంథం సార్? గ్రంథం పేరు మనుస్మృతిలో లేదా? మనుస్మృతిలో లేదా, ఎన్ని గ్రంథాల్లో లేదు. సో వైద్యము అనేది చీము తింటే ఎట్లనో వైద్యుడి చేత తిండి తింటే అంతే అని ఉంటది. అంత హీనంగా చూస్తారు. సో హీనంగా చూస్తూ వీటన్నిటిని దెబ్బతీస్తుంటే ఇంకా సైన్స్ ఎక్కడ ఎదిగింది? అందువల్ల ఈ దేశంలో సైన్స్ ఆగి